రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ రియాజ్ గారు, అలాగే అధికార ప్రతినిధి శ్రీకాంత్ యాదవ్ గారు ఈ ప్రెస్ మీట్లో పాల్గొంటున్నారు. నిన్న రబ్బర్ చెప్పుల హరీష్ రావు అంటే ఆయనకు చాలా బేసిక్స్, అంటే ఆయన చదువుకోవడమే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకొని వచ్చినటువంటి స్థాయి ఉన్న వ్యక్తిగా, లేదా వాళ్ళ మామ 80,000 పుస్తకాలు చదివిండు కదా, మరి దాంట్లో 40,000 ఈయన వాళ్ళ మామ చదివిన పుస్తకాలలో ఉన్న నాలెడ్జ్ని ఈయనకు కూడా ఏమంటారు అవగాహన, అంటే ఆ పక్కన తిరిగి దాంట్లోకి వెళ్ళి 40,000 ఈయన కంటిన్యూ, అంటే అంత తెలివితేటలు పెరిగినట్టుగా. ఇప్పుడున్న ముఖ్యమంత్రికి బేసిన్ల మీద బేసిక్స్ లేవని, అక్కలు ఉందా లేదా అని ఇకపోతే ఏమేమి మాట్లాడి నిన్న నల్లమల్ల పులి అంటావు, నల్లమల్ల పులి కాదని ఇంకేదో విచిత్రమైన మాటలు చెప్పి, అంటే ఆయన ప్రెస్ మీట్ల కంటెంట్ కంటే ఎక్కువ ఆవేశము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఆ కుర్చీలో కూసుంటే చూడలేని, ఎందుకంటే వీళ్ళంతా రేవంత్ రెడ్డి గారు ఒక్కసారి కూడా మంత్రి కాలే, ఒక్కసారి కూడా అధికారంలో లేకుండా డైరెక్ట్గా వీళ్ళకు ఉన్నటువంటి పొగరు, వీళ్ళ నియంత ఆలోచనలను అధిగమించి ముఖ్యమంత్రి కావడాన్ని ఈ సంవత్సరంన్నరలో ఎన్నోసార్లు మనం హరీష్ రావు గారు ప్రెస్ మీట్లు పెట్టంగా చూసినాం. కానీ నిన్న ప్రెస్ మీట్ల తాస్పాం లెక్కలు వేసి గుర్తుండు, ఆవేశం, ఏదో అక్కడ ఏదో అడుగుతుంటే 2-3 పాయింట్లు దొరికితే తట్టుకోలేక ఆ వీడియోలు తెచ్చి ఆడ ప్లే చేసి తెలంగాణ ప్రజల ముందు ఇక మొత్తం బయటపడ్డాడు. నదీ జనాలు మీ అయ్యే జాగిరా అంటాడు. ఎవరయ్యే జాగిరి కాదు నదీ జలాలు. నదీ జలాలు గోదావరి, కృష్ణ రెండు మన దగ్గర ఉన్నటువంటి జీవనదులు. ఆ 2 నదుల కిందనే మనం సాగు చేసుకుంటాం. మీరేదో నీళ్లు, నిధులు, నియామకాల కోసం, తెలంగాణ ప్రజల కోసం మేము పోరాడినామని మీరు ఫీల్ అయిపోయి, నీళ్ళు అంటే మా సొంత సబ్జెక్టు, ఈ సబ్జెక్ట్లో ఎవరు చేయి పెట్టొద్దని, ఈ సబ్జెక్టు నాకు మా మామకు తప్ప, మీరిద్దరే కదా ఇరిగేషన్ మినిస్టర్లు గతంలో, నాకు మా మామకు తప్ప ఎవ్వరికి తెలియదు ఏ ప్రాజెక్ట్ ఎక్కడుందో, ఎవ్వరికి తెలియదు ఎన్ని టీఎంసీలు వస్తాయో, ఎన్ని క్యూసెక్లు వస్తాయో, ఏనంగా నీళ్ళు పోతాయో, ఏనంగా నీళ్ళు జారుతాయో అనే ఒక పిచ్చి ఆలోచనలో మీరు ఉన్నారు. ప్రజలకు కావాల్సింది ఏంది? సమస్యకు పరిష్కారం. ప్రజలు నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో పోరాటం చేసి 1600 మంది బలిదానాల మీద తెలంగాణ సాధించడం. ఈ నీళ్లు, నిధులు, నియామకాలు మీ సొంతం అనుకోనే, నీళ్లు మీ మామ 2016 అపెక్స్ మీటింగ్లనే ఆ రోజే మీ మామగారు పోయి అక్కడ మాట్లాడి ఆ నీళ్లు దారదత్తం చేసి వచ్చిన విషయము మీరు పక్కన పెట్టి, ఈరోజు కేవలం మీరు ముచ్చట చెప్పడానికి ముందుకు వస్తారు. తెలంగాణ ప్రజల్ని పక్కతో పట్టించే ప్రయత్నం చేస్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన ప్రెస్ మీట్లో క్లియర్గా చెప్పిండు, అసలు ఈ 3000 టీఎంసీ నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయని చెప్పి అలా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మాట్లాడుతుండో ప్రెస్ మీట్లు పెట్టి, దీనికి బీజం పోసిందే నువ్వు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు హరీష్ రావు గారు 2016 అప్పుడు అపెక్స్ మీటింగ్, అంటే ఆ రోజులల్లో మీరు ఎవరు గత చరిత్ర ఎవరికి తెలియదు అన్నట్టు మీరు ఈరోజు వచ్చి నీళ్లు మీ అయ్యే జాగిరంటావా? మరి నీళ్లు మీ అయ్యే జాగిరా, మీ మామ జాగిరా, మరి నీ జాగిరా నువ్వు చెప్పాలి తెలంగాణ ప్రజలకు. మీరు పోయి అపెక్స్ మీటింగ్లో కూర్చొని గోదావరి జలాలు చాలా ఉన్నాయి, మన 2 రాష్ట్రాలు బేసిన్లు వద్దు, బేసిజాలు వద్దు అని చెప్పి మీరు పోయి మంతనాలు చేసి వచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేసినటువంటి ప్రయత్నం మీరు చేసిర్రు. ఇవాళ వచ్చి మా దగ్గరకు వచ్చి ఇక్కడికి వచ్చి తెలంగాణ ప్రజల ముందు ఈరోజు నిన్న ప్రెస్ మీట్ పెట్టి రేవంత్ రెడ్డి గారి గురించి నువ్వు ఏదో గొప్పగా మాట్లాడినట్టు, ఇవాళ తెలంగాణ ప్రజలకు నదుల గురించి తెలియనట్టు
తెలంగాణ ప్రజలు కృష్ణా జలాలు ఏమవుతుందో తెలుసు, ఎందుకంటే ఒకప్పుడు తెలియకపోవచ్చు, ఇప్పుడు అందరికీ తెలుసు. కాళేశ్వరం కూలిన తర్వాత ఇంకా బాగా తెలిసింది. కాళేశ్వరం కూలక ముందు కొద్ది గొప్ప అవగాహన లేకపోవచ్చు. కాళేశ్వరానికి పెట్టిన ఖర్చుతోటి కూలిపోయిన కాళేశ్వరాన్ని 1,50,000 కోట్లకు పడగలెత్తినటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ అంచనాలు కూలిన తర్వాత ప్రతి సామాన్యుడు కూడా గూగుల్ చేసి నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఏం చేసిరు మీ పాలనలా అన్న విషయాన్ని క్లియర్ కట్గా ఇవాళ తెలంగాణ ప్రజలకు తెలుసు. మీరు ఏమున్నా కృష్ణా నది జలాలు గురించి ఎప్పుడు మాట్లాడరు. మీరు మాట్లాడితే గోదావరి జలాల గురించి మాట్లాడతారు. ఎందుకంటే మీరు అక్కడ 1,00,000 కోట్లు 1,50,000 కోట్లు ఖర్చు పెట్టిరు కాబట్టి మీకు ఆ సబ్జెక్టే గుర్తుకుంటుంది. కృష్ణా జలాల మీద ఇవాళ వాస్తవంగా యునైటెడ్ ఏపీ ఉన్నప్పుడు 811 టీఎంసీల నీరు కృష్ణా జలాల నుంచి మనకు అందేది రాష్ట్రానికి. అది మనం 299 టీఎంసీలకే పరిమితం అయినప్పుడు గత 10 సంవత్సరాల నుంచి ఏ రోజు కూడా నిమ్మకు నీరెత్తినట్టు మీరు కృష్ణా జలాల మీద 299 టీఎంసీలను కూడా వాడుకునే ప్రయత్నం చేయలేదు మీరు. దాని మీద ఉన్నటువంటి పాలమూరు రంగారెడ్డి కానీ, దాని మీద ఉన్నటువంటి శ్రీశైలం నుంచి ఏదైతే టన్నల్ వేసి నల్గొండ జిల్లాకు నీళ్లు తీసుకుపోయి అక్కడ కొద్దిగా టీఎంసీని కాపాడుకునే ప్రయత్నం చేయలేదు. మీరు కృష్ణా జలాలలో కేవలం శ్రీశైలము, నాగార్జున సాగర్ గత కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కట్టిన ప్రాజెక్టులే తప్ప మీరు ఏ రోజు కూడా 299 టీఎంసీలు వాడుకునే ప్రయత్నం కూడా చేయలేదు. ఇవాళ మీరు తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి గారు 500 టీఎంసీ అంటాడు. 500 టీఎంసీ ఎక్కడ? మేము అడిగినాం 500, మేము అంతకంటే ఎక్కువ అడుగుతుంటే ఆయన కావాలని చెప్పి ఇవాళ ఆంధ్రలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడుకు మద్దతు పలుకుతుందని చెప్పి తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నావు. ఇవాళ నేను ఒకటే అడుగుతున్నా, ఏమని? ఈ కృష్ణా జలాలకు సంబంధించినటువంటిది మీరు ఆ రోజు అక్కడ కడుతున్నటువంటి ప్రాజెక్టులకు కూడా రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు విషయంలో, పోతిరెడ్డిపాడు విషయంలో కూడా అక్కడ కాంట్రాక్టుల విషయం జరుగుతున్నప్పుడు మీరు అపెక్స్ మీటింగ్కి అటెండ్ కావాలన్న ఇంట్రెస్ట్ కూడా మీకు లేకుండే. ఇవాళ మీరు వచ్చి రేవంత్ రెడ్డి గారు కంటిన్యూగా గత 6 నెలల నుంచి మేము డేట్లతో సహా చెప్పినాం. ఏమని? బన్కచర్ల ప్రాజెక్టు వాళ్ళు ఆలోచించినప్పటి నుంచి మనం పదే ఇరిగేషన్ అదే మన సిఆర్ పటేల్ గారు జలశక్తి మినిస్టర్ గారిని కంటిన్యూగా టచ్లో